ఒక మొజాంబీ జ్యూస్ లా ఉంది చూడడానికి. సైలెంట్ గా ఉంటారు, ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. ఎంత గట్టిగా ఉందో చూసి చూడు లేకపోతే వెళ్ళిపో అన్నట్టేమో అరుస్తుంది అనమాట. ఆయిల్ అయితే జనరేట్ అవుతుంది. తన ఫస్ట్ కంట్రీ అనమాట. 10 గంటలు అయితే ఈ రకంగా ప్రెస్ చేస్తారంట. 500 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాలు కూడా ఇది ఇలాగే చెక్కు చెదరకుండా ఉంటుంది. సెరమిక్ ప్లేట్స్ అంటారంట. హిందుస్థాన్ అనగానే డబ్బులొద్దు తాగు అని చెప్పేసి ఫ్రీగా ఇచ్చేసాడు అనమాట. టికెట్ కట్టించి కూడా పని చేయించేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. ఉజ్బెకిస్తాన్ టు ఇరాన్ ల్యాండ్ బోర్డర్ ట్రిప్లో భాగంగా ప్రజెంట్ అయితే మనం సమర్కండ్ అని ఒక ఓల్డెస్ట్ సిటీలో ఉన్నాం. సో ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్ చూసే ఉంటారు. ఉజ్బెకిస్తాన్కి సంబంధించి కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియోస్ కూడా అయితే ట్రై చేసాం. ఈరోజు ఏంటంటే ఈ సిటీ నుంచి ఒక 9-10 కిలోమీటర్ల దూరంలో ఒక పేపర్ మిల్లు, తర్వాత ఒక చిన్న టూరిస్టిక్ విలేజ్ అని ఏదో చెప్పి ఉందన్నమాట. సో చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి మాట్లాడుతుంటే. సో ఆ ప్లేస్ దగ్గరికి అయితే వెళ్దామని చెప్పి బయలుదేరాను. నా హాస్టల్ నుంచి ఆల్మోస్ట్ ఒక 9.5 కిలోమీటర్స్ అలా ఉంటుంది. కాకపోతే లోకల్ బస్సులో వచ్చానమాట. ఇక్కడ లోకల్ బస్సులు చాలా ఈజీగా అయితే యూజ్ చేయొచ్చు. జస్ట్ 12 రూపాయలు మాత్రమే పడుతుంది. మీరు ఎంత దూరం అయినా వెళ్ళండి లోకల్ బస్సులో 12 రూపాయలే. డెబిట్ అయినా క్రెడిట్ అయినా, మాస్టర్ కానీ వీసా కానీ కార్డు ఉంటే మీరు జస్ట్ ట్యాప్ చేస్తే 12 రూపాయలు అయితే కట్ అవుతాయి మీ అకౌంట్ నుంచి. లేదంటే ఏటీటీఓ కార్డ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఈవెన్ టాష్కెంట్లో మీరు ఒకవేళ కార్డు తీసుకుంటే మెట్రో యూజ్ చేయడానికి ఆ కార్డు ఇక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో రైట్ నో ఒక హైవే దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్స్ అయితే నడుచుకొని వెళ్ళాలి. మనతో పాటు ఒక బ్రదర్ కూడా ఉన్నారు. సో వాట్స్ యువర్ నేమ్? Myself Nikhil. సో యూఆర్ ఫ్రమ్? I'm from Chhattisgarh, India. సో తను ఛత్తీస్గఢ్ నుంచి అండ్ తన ఫస్ట్ కంట్రీ అనమాట. Yeah, this is my first international trip. సో హౌ యూ ఫీల్ అబౌట్ ఉజ్బెకిస్తాన్? It's very nice country. Yeah, the people are also very nice. Recently I got this free cappuccino. సో ఈ పక్కన ఒక కాఫీ షాప్ అయితే ఉంది చూడండి. హైవే పక్కనే ఇక్కడ బస్ అయితే ఆగింది. సో బ్రదర్ అయితే కాఫీ తాగుతాడంటే లోపలికి వెళ్ళాం అనమాట. యనాడా చన్కో బోల్ అంటే ఏదో సంథింగ్ ప్రొనౌన్స్ చేయలేకపోతున్నాను. వెళ్ళి కాఫీ అయితే ఆర్డర్ ఇచ్చాడు. దాదాపు 20,000 సోము. ఎక్కడి నుంచి అని అడిగాడు. అడగగానే మేము హిందుస్థాన్ అన్నాం. హిందుస్థాన్ అనగానే డబ్బులొద్దు తాగు అని చెప్పేసి ఫ్రీగా ఇచ్చేసాడు అనమాట. సో చాలామంది అయితే మంచిగా హాస్పిటాలిటీ చూపిస్తారు. ఈవెన్ మనం ఇండియాలో అయినా సరే ఎవరైనా ఏదైనా రెస్టారెంట్కి అయినా కొన్నిసార్లు ఏమైనా ఫ్రూట్ షాప్స్కి గట్రా ఎవరైనా ఫారినర్స్ వచ్చి ఏమైనా అడిగినప్పుడు మనం కూడా గ్రాటిట్యూడ్గా ఏదైనా ఇస్తూ ఉంటాం కదా, తినండి ట్రై చేయండి అని. సో ఆ రకంగానే ఇచ్చారనమాట. కాకపోతే టెంపరేచర్ ఇప్పుడు -2 దాకా ఉంది. అందుకనే హ్యాండ్స్ బయట పెడుతుంటే ఫ్రీజ్ అయిపోతున్నాయి. ఈ ఇల్లు చూడండి అసలు అదిరిపోయింది మొత్తం బ్రిక్స్తోని. ఇక్కడ చాలా వరకు ఇల్లు ఏంటంటే ఇప్పుడు మనం అయితే ప్రతి ఇంటికి రకరకాల రంగులు వేసేసుకుంటూ ఉంటాం కదా, బ్లూ తర్వాత వైలెట్ అంటే పెయింటింగ్స్, ఏషియన్ పెయింట్స్ ఇలాంటివన్నీ. వీళ్ళ హౌస్ కన్స్ట్రక్షన్ అంతా ఏంటంటే డిఫరెంట్గా ఉంటుంది అనమాట. డైరెక్ట్గా ఆ బ్రిక్ స్టైల్లోనే అలా వదిలేస్తూ ఉంటారు. కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఇల్లులు. పైకప్పులు ఉండవు. ప్రతి ఇంటికి ఏంటంటే పైన రేకుల్లాగా వేసేసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ స్నోఫాల్ కూడా పడుతూ ఉంటుంది. సో ఆ టైంలో బెటర్ అన్నమాట ఇవి. చూడండి స్ట్రీట్స్ అన్నీ అసలు ఎలా ఉన్నాయో. ఒక్క మనిషి లేడు అసలు. ఈవెన్ సమర్కండ్ టౌన్లో కూడా అంతే. వెళ్ళేది ఏదో కారులో వెళ్తున్నారు కానీ అసలు ఎక్కడ మొత్తం అందరూ ఇంట్లోనే ఉంటున్నారు అనమాట. ఈ చలికి ఎవడు బయటికి రావట్లేదు. మేము ఇప్పుడు కొనిగిల్ అనే ఒక చిన్న విలేజ్కి వెళ్తున్నాం. సో ఆ విలేజ్లోని పేపర్ మిల్లు, ఆయిల్ మిల్లు ఇవన్నీ ఉంటాయి. ఎవరినైనా అడుగుదామంటే అసలు ఎవరూ లేరు. మ్యాప్స్ చూసుకొని ఇంకా అలా వెళ్తున్నాం. చూడాలి మరి అక్కడికి వెళ్ళాక ఏంటో పరిస్థితి. ఆల్మోస్ట్ సందులన్నీ తిరుక్కుంటూ ఆ విలేజ్ దగ్గరికి అయితే వచ్చాం. కొనిగిల్ అని చెప్పేసి ఇదిగోండి టూరిజం విలేజ్ అనమాట. ఇది టూరిజం కుష్లోగి. అది ప్రొనౌన్స్ చేయడం కష్టంగా ఉంది. అండ్ నేను పేపర్ మిల్ అని చెప్పాను కదా, అదిగోండి అక్కడ ఉంది పేపర్ సెంటర్ అని. చూడండి లోపల ఎలా ఉందో. వెళ్ళొచ్చు అనుకుంటాను నాకు తెలిసి. టికెట్ ఏం అక్కర్లేదా, లేదా టికెట్ కావాలో తెలీదు, చూద్దాము. మ్యాజిక్ పోట్రీ అంటే చాలా వరకు అన్నీ క్లోజ్డ్లోనే ఉన్నాయి. ఎందుకంటే వింటర్ కదా, సో ఎక్కడ జనాలు లేరు. పీపుల్ కూడా పెద్దగా తిరగడానికి ఇంట్రెస్ట్ ఏం చూపించట్లేదు. ఈవెన్ వింటర్లో ఇప్పుడు ఎవరికైనా క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళడం నచ్చదు అనుకోండి. సో అలాంటి వాళ్ళకైతే ఇది హెవెన్ అని చెప్పొచ్చు. సైలెంట్గా ఉంటారు, ఒకరితో ఒకరు మాట్లాడుకోరు, కామ్గా ఉంటున్నారు. ఈవెన్ నేను ఫొటోస్లో అది చూసినప్పుడు ఇక ఇలా పాటరీ అయితే చేస్తున్నారు. ఏమైనా పాట్స్ తయారు చేయడం అదిను లోకల్స్తో పాటు టూరిస్టులు. కాకపోతే ఇది కూడా ఓపెన్లో లేదు. కనీసం మనం వచ్చిన పేపర్ మిల్ అయినా ఓపెన్లో ఉందో చూడాలి. చూడండి ఇది భలే ఉంది వెరైటీగా. ఆ వాటర్ ఇటు నుంచి ఇలా ప్రవహిస్తుంది కదా, సో ఆ ఫోర్స్కి ఏంటంటే ఇది ఇలా కదులుతుంది. ఆ వాటర్ ఇక్కడి నుంచి మళ్ళీ ఇలాగా ట్రాన్స్ఫర్ అవుతుంది.
ఇదిగోండి అది కిందకి వెళ్తుందా, ఆ వాటర్ ఏమో అలాగా క్యాచ్ చేసి పైకి తీసుకొస్తుంది. ఇదిగోండి ఇలా చాలా చోట్ల చూశాను ఇలాంటివి నేను. ఇది మరి మేబీ డెకరేషన్కా లేదా దీని యూజ్ ఏంటో నాకు తెలియదు, ఒకళ్ళు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇది నేను తాష్కెంట్లో కూడా 2-3 ప్లేసెస్లో చూసా ఇలా. మరి దీని యూజ్ ఏంటో నాకు తెలియదు. ఈ టూరిస్ట్ విలేజ్ చూడాలంటే టికెట్ తీసుకోవాలంట. మేమైతే ఈ లోపలికి వచ్చాం. ఇక్కడ ఒక ముసలామె ఉంది కదా, ఈమె అయితే అసలు మామూలుగా గేరగా మాట్లాడట్లేదు, చాలా అంటే చాలా గేరగా మాట్లాడుతుంది. ఇప్పుడైతే టికెట్ తీసుకున్నాం. 50,000 సోమ్ అనమాట ఇద్దరికి కలిపి, అంటే దాదాపు 330 రూపాయలు. ఈవిడ ఎంత చిరాగ్గా మాట్లాడుతుందంటే చూసి చూడు లేకపోతే వెళ్ళిపో అన్నట్టేమో అరుస్తుంది అనమాట. ఓకే ఓకే, చూస్తున్నారు కదా అసలు ఈ పేపరు ఇది ఇలా ఉంది కదా, ఇది అసలు ఎలా తయారవుద్ది ఏంటో ఇప్పుడు చూద్దాం, నాతో పాటు రండి. సో ఫస్ట్ స్టెప్ అయితే ఇగండి ఇక్కడ మొదలవుతుంది. ఇక్కడ వీళ్ళ దగ్గర ఇలాగ కర్రలు ఉన్నాయి చూసారు కదా, సో ఈ కర్రల నుంచి ఏంటంటే దీన్ని వేరు చేస్తున్నారు అనమాట. ఈ పైన ఉన్న తొక్కని బెరడ్లాగా వేరు చేస్తున్నారు. వేరు చేసి చూడండి ఎలా తయారు చేస్తున్నారు. ఇదిగోండి ఇది చాలా థిక్గా ఉంది, అండ్ చాలా టైట్గా ఉంటుంది అనమాట. ఇది చూస్తున్నారా ఎంత గట్టిగా ఉందో, ఇది అసలు తెగట్లేదు అనమాట, చాలా గట్టిగా ఉంది, స్ట్రాంగ్గా. సో ఇది అయిపోయాక వీళ్ళు చూస్తున్నారా ఎలా చేస్తున్నారో, ఇలాగ చాకుతో అయితే మొత్తం ఆ కర్రకున్న దాన్ని అంతా మొత్తం తీసేస్తున్నారు అనమాట. అదిగోండి నైస్, మొత్తం అలా పీకేస్తున్నారు. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, సో దీన్ని 8 గంటలు అయితే ఉడకబెడతారంట. ఇప్పుడు మనం చూసాం కదా ఎల్లోది, ఇగండి పల్పు ఇలాగ ఈ టైప్లో ఉంది కదా, దీన్ని అయితే 8 గంటలు. సో 8 గంటలు ఉడకబెట్టాక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడికి వస్తుంది అనమాట. అది ఆ ఉడకబెట్టిందంతా వాళ్ళు ఇందులో వేస్తారనమాట. ఇదిగోండి ఈ రకంగా. నో ఎలక్ట్రిసిటీ, ఆటోమేటిక్. 10 గంటల. ఓకే, సో 10 గంటలు అయితే ఈ రకంగా ప్రెస్ చేస్తారంట. ఎస్ పల్ప్. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ అయితే ఇదిగోండి ఇక్కడ. ఓకే ఇదిగోండి చూస్తున్నారా, మొత్తం చూడడానికి ఒక మొజాంబీ జ్యూస్లా ఉంది చూడడానికి. ఇట్ లుక్స్ లైక్ మొజాంబీ జ్యూస్. ఓకే ఓకే, బాగా మిక్స్ చేసుకొని ఓకే. ఓకే ఇట్స్ ఎ షేప్. దెన్ ఆఫ్టర్ దట్ ఓకే నొక్కేసుకుంటే అది అలాగ ఉండిపోద్ది ఇంకా. యూనిట్ కాటన్. ఓకే, అది ఆ లేయర్ వేసాక దాంట్లో మళ్ళీ కాటన్ పెట్టేస్తున్నారు, సెపరేటెడ్. నెక్స్ట్ అగైన్ అండ్ కాటన్, అగైన్ కాటన్. కెన్ ఐ ట్రై? No try. ఇట్ విల్ గెట్ వేస్ట్. ఓకే ఓకే, నెక్స్ట్ ప్రాసెస్. మాస్టర్ చేస్తారంట. No, I'm not master. After that, I'm a master 100 sheet paper. After that, they will put it 1 day 100. press. 100 paper. 100 పేపర్లు అయితే ఇక్కడ పెట్టేసి దీని మీద ఎంత పెద్ద బండర అయితే పెట్టేస్తారంట. Paper, heavy stone. హెవీ స్టోన్, వాటర్ విల్ కమ్స్ అవుట్. Yeah. ఇదిగోండి ఇక్కడ ఇలా పెట్టేసి What you can see, this is the cotton. ఇది కాటన్ తీసేసి This is the paper. ఇది పేపర్. You can touch it. ఎస్ ఓకే. యా ఇంకా కొంచెం ఇది After that, they will put it vertical position. ఇదిగోండి ఇది చూడండి ఇంకా చాలా తడిగా ఉంది, మొత్తం ఇందులో ఉన్న వాటర్ అంతా వచ్చినా సరే ఇంకా తడిగా ఉంది. నెక్స్ట్ స్టిక్ లైక్ దిస్. Yeah. Stick. ఇలాగ అతికిచ్చేయాలి. ఓకే ఓకే, దీనికి ఇలాగ అతికిచ్చేయాలి. After that, they will brush. ఓకే ఇది నేను చేస్తా. ఓకే ఇలాగా. సో వాట్స్ ద యూజ్ ఆఫ్ దిస్ బ్రషింగ్? After brush, dry it. Dry. Remaining water will be gone. Yeah. Then put in sunlight. No sun. Summer time 6 hours, winter time 24 hours. Dry paper. ఓకే You see, this is the dry paper. డ్రై. ఓకే, You can take. పేపర్ ఏమో రెడీ అయిపోయింది. ఇదిగోండి. సో This ఈ is from mulberry paper. మల్బరీ పేపర్. Mulberry paper. సో దిస్ యూజ్ ఫర్
No, Writing? no ready, no ready. Then? Yeah, they will polish it. They will ready. polish, then Yeah, it yeah, come white. Yeah, to make it smooth. స్మూత్. ఇప్పుడైతే అది గరుగ్గా ఉంది కదా, అది ఇంకా స్మూత్ అవ్వాలన్నమాట. ఆ తర్వాత ఎక్కడికి వస్తుంది నెక్స్ట్ స్టెప్. Yeah, like this. Help of the seashell. This one seashell. 10 minutes every paper like this polish. ఓకే. ఓకే. After polish, ready paper, shiny. Touch it. భలే This మెరుస్తుంది paper today writing the Quran book. ఖురాన్. Quran, making the art, making the okay. miniature, making the నాట్ ఫర్ calligraphy. లైక్ స్టూడెంట్స్. This bring no chemical, guaranteed Okay. 500,000 years. 1000 years it will be like this. Yeah. 1000 సంవత్సరాలు అయితే ఇది ఇలాగే ఉంటుందంట. చూస్తున్నారా ఎలా షైన్ అవుతుంది. ఇప్పుడే బ్రదర్ అయితే దాన్ని పాలిష్ చేశాడు కదా. ఇదేంటంటే ఖురాన్ రాసుకోవడానికి ఇలా ఖురాన్ అలాంటి గ్రంథాలు రాయడానికి లేదంటే ఏమైనా ఆర్ట్ వర్క్ చేయడానికి అయితే యూజ్ చేస్తారంట. మనం యూజువల్గా కాలేజ్ స్టూడెంట్స్ బుక్స్ ఉంటాయి కదా, నోట్ బుక్స్ అలాంటివి రాసుకోవడానికి అయితే అవ్వదంట. నన్ను చేయమంటున్నాడు పాలిష్. మనం ట్రై చేద్దాం. ఐ విల్ ట్రై పాలిష్ మేబీ దిస్ పేపర్. టికెట్ కట్టించి కూడా పని చేయించేస్తున్నారు. ఇప్పుడు 2 రకాలు ఉన్నాయి కదా. ఇది అనుకోండి మోడర్న్ పేపర్ అనమాట. ఇది కెమికల్స్ ఇవన్నీ యూజ్ చేసి తయారు చేస్తారు కదా. సో ఎప్పుడు చిరిగిపోతాయో లేదంటే పాడైపోతాయో నమ్మకం లేదు. ఇది ఇప్పుడు వీళ్ళు తయారు చేస్తున్న సమర్కండ్ పేపరు. ఇది ఆల్మోస్ట్ 500 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాలు కూడా ఇది ఇలాగే చెక్కు చెదరకుండా ఉంటుందని చెప్తున్నారు. ఇదిగోండి పేపర్ తయారీ అయితే ఇలా ఉంటుంది. బయటికి వెళ్ళి నేను మీకు ఇందాక ఆ చెక్కది ఎలా తిరుగుతుందో అది మీకు చూపిస్తాను. చాలా క్రేజీగా అయితే ఉంది అది ఐడియా. ఇదిగోండి ఇందాక మీకు స్టార్టింగ్లోని చూపించాను కదా ఒకటి తిరుగుతుంది చక్రం అని చెప్పేసి. ఇదిగోండి ఇది కూడా ఆ టైపే. ఈ చక్రం ఇలా రొటేట్ అవుతూ అక్కడ లోపల అది సంఖ్యలు తీస్తాడు అనుకోండి. అప్పుడేమో ఇది దాన్ని కొడుతుంది అనమాట. ఇక ఇలా బరువుకి వెళ్ళి గుద్దుకున్నప్పుడు ఆ కర్ర లేస్తుంది మళ్ళీ పడుతుంది అంటే ఆటోమేటిక్గా దంచుతుంది. మొత్తం న్యాచురల్, కరెంట్ ఏం అక్కర్లేదు దీనికి. చూడండి ఎంత ఫోర్స్గా తిరుగుతుందో ఈ చక్రం. ఆ వాటర్ వచ్చే ఫోర్స్కి ఈ చక్రం ఎంత ఫాస్ట్గా తిరుగుతుంది. మొత్తం న్యాచురల్ ప్రాసెస్ అనమాట పేపర్ మేకింగ్. ఇది లోపల పేపర్ తయారు చేస్తున్నారు కదా, అదిగోండి ఇక్కడే బాయిల్ చేస్తారు దాన్ని. దే విల్ బాయిల్ హియర్. ఇప్పుడు మనం ఆయిల్ మిల్ దగ్గరికి అయితే వెళ్దాం. ఆయిల్ ఎలా చేస్తారో చూద్దాం. సమర్కండ్ ఆయిల్. చాలా తక్కువ మంది టూరిస్టులు అయితే వస్తున్నారు ఇక్కడికి. మన వాళ్ళే పెద్దగా ఏం రావట్లేదు ఇండియన్స్. ఏదో అలాగా 4-5 మసీదులు తిరిగేసి కొన్ని సందులు తిరిగేసి వెళ్ళిపోతున్నారు కానీ బాబోయ్ పొగలు వచ్చేస్తున్నాయి. ఇది ఆయిల్ కాదు, ఏంటిది ఇది? దిస్ ఈజ్ ఆయిల్ ఏంటని ఇది? పొగలు వచ్చేస్తున్నాయి. ఓ పక్క లోపల ఏమేస్తున్నారు? ఆ కర్రల్ని ఉడికిస్తున్నారు. రైట్ నౌ ఆ పేపర్ మిల్ దగ్గర నుంచి ఆయిల్ మిల్ దగ్గరికి అయితే వచ్చాను. సో ఇది కూడా అంతే న్యాచురల్ ప్రాసెస్లోనే ఆ వాటర్ యూజ్ చేసి చిన్న కాలువలాగా అయితే కట్టుకొని మొత్తం ఆ వచ్చే వాటర్ ఫోర్స్తోని వీళ్ళు మొత్తం అయితే కానిచ్చేస్తున్నారు. చూడొచ్చు ఇక్కడ కాలువ ఉంది కదా, ఈ వాటర్ ఫోర్స్ వల్ల ఇదిగోండి సేమ్ చక్రం అయితే పెట్టారు. ఆ చక్రం అలా తిరిగి ఇదేమో మళ్ళీ ఇక్కడ తిరుగుతుంది. ఇదిగోండి సో ఇక్కడ ఇలా తిరుగుతూ ఉంది కదా, ఇది తిరగడం వల్ల ఆ పైప్ చూస్తున్నారా అది తిరుగుతూ ఉంది. ఇప్పుడు లోపలికి వెళ్దామండి. ఈ ఆయిల్ మిల్ లోపల ఎవరు లేరు, బట్ నేనే చెప్పేస్తున్నాను. 1st సెంచరీలో అయితే స్టార్ట్ చేశారంట ఈ రకంగా ఆయిల్ ఎలా తయారు చేయాలి ఏంటి అనేది. ఇదిగోండి సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఆ నువ్వులు ఉన్నాయి, తర్వాత ఇవేంటంటే గుమ్మడి గింజలు, తర్వాత ఇవేంటే పత్తి, తర్వాత ఇవి ఫ్లాక్స్ సీడ్స్ అంటారు కదా ఆ రకం అనమాట. 4 రకాలు ఉన్నాయి. సో అవన్నీ ఏం చేస్తున్నారంటే చూస్తున్నారా,
ఇందాక బయట నుంచి అయితే పైప్ వచ్చింది కదా రాడ్, సో దాని నుంచి ఇదిగోండి అలాగ అది వచ్చి ఇక్కడ ఈ మొత్తం తిరుగుతుంది అనమాట. మన సైకిల్ ఎలా తిరుగుతుంది వీలు చైన్ దగ్గర ఆ రకంగా తిరుగుతుంది. అదిగోండి ఆ రకంగా. సో అది అలా తిరుగుతుంది కదా, ఈ లోపల వేసిన సీడ్స్ ఇవన్నీ ఏంటంటే క్రష్ అయ్యి సో దీని ప్రెషర్ వల్ల ఆయిల్ అయితే జనరేట్ అవుతుంది. కాకపోతే నాకు తెలిసి వీళ్ళు ఒక బాటిల్ నూనె తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది ఏంటో తెలియదు, కానీ చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. టెక్నాలజీ పెరిగే కొద్దీ ఇవన్నీ యూజ్ చేయడం మానేశారు జనాలు. ఎందుకంటే మొత్తం ఇప్పుడు మోడర్నైజ్ అయిపోయింది కదా, ఈజీ వే ఆఫ్ మేకింగ్, టైం సేవ్ అయ్యే అన్నీ వచ్చాక ఇలాంటివి అయితే వాడడం ఆపేశారు. చూసారా? కాకపోతే దీనికి ఒక మనిషి ఏం అక్కర్లేదు ఆపరేట్ చేయడానికి. అలాగే అది అందులో ఏమైనా వేసి వదిలేస్తే అది అలా తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎవరు లేరు, బట్ అందులో ఇంక పెద్ద బ్రహ్మ విద్య ఏం లేదనమాట. ఇదిగోండి. సో ఈ రకంగా ఇక్కడ ఆయిల్ అయితే తయారవుతుంది. ఇక్కడ ఇంకోటి ఏదో ఉంది, ఇది కూడా మీకు చూపిస్తాను ఇదేంటో. కానీ మొత్తం వీళ్ళు బాగా సెటప్ చేసుకున్నారు అనమాట. టూరిస్టులు చూడడానికే ఉంటుంది, ఒక పక్కలకి పని కూడా అయిపోతుంది కాలువలాగా నిర్మించుకోవడం వల్ల. ఇదేంటంటే ఫ్లోర్ మిల్ అనమాట, పిండి మర. ఇది కూడా వాటర్ నుంచి వచ్చే ఫోర్స్ వల్ల చక్రం తిరిగి దాంతో ఏమో పిండి వస్తుంది. ఇదిగోండి పిండి. కాకపోతే ఇది ప్రజెంట్ వీళ్ళు ఏమి వేయలేదు ఇందులోని, రన్నింగ్లో లేదు, అందుకనే ఈ చక్రం తిరగట్లేదు. లేదంటే చక్రం తిరిగితే మనం ఈ ప్రాసెస్ కూడా చూడొచ్చు. ఆపేసినట్టు ఉన్నారు వీళ్ళు. ఇక్కడ వాటర్ ఫ్లోని ఆపేశారు. ఇదిగోండి, ఇది గేట్ కనుక వీళ్ళు ఎత్తారు అనుకోండి, వాటర్ ఫ్లో వస్తుంది. వాటర్ ఫ్లో వల్ల ఈ చక్రం తిరుగుతుంది. ఈ చక్రం తిరగడం వల్ల మళ్ళీ ఇక్కడ పిండి మర అయితే ఆన్ అవుతుంది. ఇది ఒక పేపర్ మిల్ ఉంది, ఆయిల్ మిల్లు, ఫ్లోర్ మిల్లు, ఇంకోటి ఏదో మిల్లు ఉంది, ఇంకోటి పాటరీ అనమాట. సో ఆ కుండలు తయారు చేయడం అది అయితే ఉంది స్టార్టింగ్లో. అది కూడా చూద్దాం ఎలా చేయలేంటో. స్టార్టింగ్లో నేను వచ్చినప్పుడు చూపించాను కదా, పెద్ద జనాలు ఏం లేరు, అన్నీ క్లోజ్డ్లో ఉన్నట్టున్నాయని. బట్ ఎవరైనా వస్తే వాళ్ళు ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తున్నాను అనమాట. వన్స్ అక్కడికి కూడా వెళ్ళి చూద్దాం అదేంటో మ్యాటర్. కాకపోతే ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగుంది. ఒక హాఫ్ డే అలాగా స్పెండ్ చేయొచ్చు ఇక్కడికి వచ్చి. చూడండి, చాలా ప్రశాంతంగా ఉంది కూర్చొని టైం స్పెండ్ చేసుకోవడానికి. ఒకవేళ ఎవరైనా సోయినీర్స్ లాగా ఏమైనా కొనుక్కోవాలంటే ఇదిగోండి ఇలాంటి ప్లేట్లు కానీ, అలాంటి ఆ పేపర్ తయారు చేసిన పేపర్, న్యాచురల్ పేపర్ కానీ, ఆయిల్స్ ఇవన్నీ అమ్ముతున్నారు ఇక్కడ తయారైనవి. కానీ మంచి ఫోటోలు తీసుకునే స్పాట్ అని చెప్పొచ్చు దీన్ని. నేను మీకు స్టార్టింగ్ రాగానే ఈ చక్రం చూపించాను కదా, ఇది ఎందుకు యూజ్ చేస్తారంటో తెలియదు అన్నాడు కదా దీని పేరేంటో. కాకపోతే ఇప్పుడు బాగా గమనిస్తే అర్థమైంది ఏంటంటే, దీని నుంచి వీళ్ళు వాటర్ సేకరించి ఇదిగోండి దీనికి ఏదో కనెక్టివిటీ ఉంటుంది అనుకుంటా, ఏదో బెల్ట్ లాంటిది వేస్తారేమో. సో ఆ తర్వాత ఇందులో ఏదో తయారు చేస్తున్నారు, మరి ఇదేదో చిన్న మిషన్. మెయిన్గా ఇక్కడ తయారు చేసేది ఏంటంటే ఇదిగోండి ఇలాంటి కొండలు పాటరీ చేస్తున్నారు ఇక్కడ. వీళ్ళు ఉజ్బెకే మాట్లాడుతున్నారు. మనం ఏమైనా అడిగితే వీళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడట్లేదు అనమాట, కొంచెం రూడ్గా ఉన్నారు ఈ టూరిస్ట్ విలేజ్లో పనిచేసే వాళ్ళందరూ. కానీ లోపల చూడండి అద్భుతమైన ప్లేట్లు, డిజైన్లు, దానిమ్మకాయది చాలా బాగుంది, బాగా పాలిష్ చేసి. ఇవన్నీ సోయినీర్స్ టైప్ అనమాట, కొనుక్కొని పట్టుకెళ్ళొచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవి తయారు చేస్తున్నారు చూడండి. బంకమట్టి తీసుకొని కనీసం మనం వచ్చినా మనల్ని ఏం పట్టించుకోవట్లేదండి, అడుగుతుంటే ఏం చెప్పట్లేదు వీళ్ళు. అయితే మొత్తం దానికి రంగులు వేస్తున్నాను అనమాట డిజైన్ చూసి. బాగున్నాయి అన్నీ. అలాగ ఒక హాఫ్ డే స్పెండ్ చేయొచ్చు ఈ ప్లేస్కి వచ్చి. కాకపోతే మనకి అంతగా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఎవరు లేరు, మనకు మనమే ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఓడి అమ్మ, నాకు తెలిసి ఇప్పుడు ఆవిడ తయారు చేసే బొమ్మ ఈ టైప్ది అనుకుంటా. 4 కాళ్ళు అయితే తయారు చేస్తుంది, తర్వాత దానికి మెడకాయ ఒకటి దూరుస్తుందేమో. ఇది చూడండి ఎంత ఫన్నీగా ఉన్నాయో, దిష్టి బొమ్మల్లా ఉన్నాయి చూడడానికి. సమర్కండ్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి, మళ్ళీ కొన్ని బాగున్నాయి. ఈ గోడ మీద చూడండి, వాళ్ళు తయారు చేసిన సెరమిక్ ప్లేట్స్తో అయితే మంచిగా డిజైన్ చేశారు. వీటిని సెరమిక్ ప్లేట్స్ అంటారంట.
బాగున్నాయి కదా డిజైన్స్. చాలా ఇంట్లో అయితే వాడుతున్నారు ఇవి, అండ్ డెకరేషన్ కోసం పెట్టుకున్నారు చాలా వరకు. చూసారు కదా, అది కోనిగిల్ మెరోస్ టూరిజం విలేజ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలా చోట్ల జనాలు లేక ఆ మాస్టర్ క్లాసులు అయితే లేవు. అంటే ఐ మీన్ ఒక పర్సన్ ఉండి ఎలా తయారు చేస్తారు ఏంటో చూపించి మన చేత కూడా చేయిస్తారనమాట. కాకపోతే ఇప్పుడు ఎవరు లేరు పెద్దగా, ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా అంత అటెంటివ్గా ఏం లేరు. ఒకరు నవ్వరు, ఏం మాట్లాడరు, ఏదో నీ పని ఏదో నువ్వు వచ్చి చూసుకు వెళ్ళిపోరు బాబు అన్నట్టు అయితే బిహేవ్ చేస్తున్నారు. బట్ ఒక ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్. హౌ యూ ఫీల్ బ్రదర్ Which one? దిస్ విలేజ్? Village is good, but the behavior of lady was not. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.